హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు వీడియో మష్రూమ్ బిర్యానీ. ఎక్కువ మసాలాలు లేకుండా మంచి టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా మష్రూమ్ బిర్యానీ చేసేద్దాం పదండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి అది కాస్త వేడయ్యాక హోల్ గరం మసాలా దినుసులు వేయాలి. చెక్క, లవంగం, ఇలాచి, మిరియాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేయాలి. ఇప్పుడు కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నీట్గా శుభ్రం చేసి పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకోవాలి. మష్రూమ్స్లోంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కాస్త మగ్గాక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని అందులోనే 4 టేబుల్ స్పూన్స్ పెరుగు, చిన్న కట్ట కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి, బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు. 1 గ్లాస్ రైస్ అంటే 1/2 కేజీ రైస్కి 200 గ్రాముల మష్రూమ్స్ అయితే తీసుకున్నాను. ఒకసారి అంతా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. అంతే, వేడి వేడి మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మష్రూమ్స్లో పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీక్లీ వన్స్ అయినా మష్రూమ్స్ తినడం మంచిది. ఏంటి, మష్రూమ్ బిర్యానీ నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసేయండి. నెక్స్ట్ రెసిపీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే బీట్రూట్ ఫ్రై.